మనకి నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని మరి సస్పెండ్ చేయడం జరిగింది కదా. అయితే మరి ఈ సస్పెండ్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, కవిత గారు హరీష్ రావు గారిని అదేవిధంగా సంతోష్ రావు గారిని ఉద్దేశించి కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళిద్దరూ అవినీతి చేశారని చెప్పేసి ఏవైతే కామెంట్ చేశారో ఇవి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి కవిత గారిని అయితే సస్పెండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు దీని గురించి తీన్మార్ మల్లన్న గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఇటువైపు కాంగ్రెస్తో చేతులు కలిపేసి కేటీఆర్ కుటుంబాన్ని మరి విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కవిత గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఏంటంటే మరి కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పేసి మరి కుట్ర పంపుతూ ఉన్నారు. సో మరి అందుకే మరి దీంట్లో భాగంగానే మరి రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించారు. సో అయినా సరే మరి ఈ విధంగా చేరబోతున్నారని చెప్పేసి కేసీఆర్ గారికి తెలిసింది. అందుకని చెప్పేసి ఆయన మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఇంకోటి ఏమంటున్నారంటే, మరి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు. అదేంటంటే మరి ఇటు పక్క రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి మరి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద కవిత గారు మరి ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారని తీన్మార్ మల్లన్న గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.